హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ వేపుడు ఎలా తయారు చేద్దామో చూద్దామండి. దానికైతే నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను. ఒక పెద్ద బౌల్ తీసుకుని దాని నిండా వాటర్ తీసుకుని అందులో కొద్దిగా కళ్ళుప్పు అయితే వేసానండి. తర్వాత కట్ చేసుకున్న వంకాయల్ని ఆ బౌల్లో వేసానండి. వంకాయలని అయితే పొడుగ్గా కట్ చేసి మళ్ళీ మధ్యకి కట్ చేసుకోవాలండి. చాలా సన్నంగా కట్ చేసుకోవాలి. అప్పుడే వంకాయ వేపుడికైతే చాలా బాగుంటుంది. ఆ వాటర్ని అన్నిటిని డ్రైన్ చేసి మళ్ళీ వాటర్ వేసి ఒకసారి వాష్ చేయాలండి. అలా అయితే వంకాయలు కండ్రెక్కకుండా పాడవకుండా కర్రీ అయితే ఉంటుంది. పోపులోకి అయితే అల్లాన్ని చిన్న ముక్కలుగా తీసుకున్నానండి. అండ్ కరివేపాకు కూడా తీసుకున్నాను. వేసుకోవాలనుకున్న వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఉల్లిపాయలు అయితే వేయటం లేదు. ఇదిగోండి, ఈ అల్లం అంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఇదిగోండి జీలకర్ర, ఆవాలు వేయాలండి. వేసిన తర్వాత ఆప్షనల్గా ఎవరైనా వేసుకోవాలనుకుంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ తర్వాత 2 టైమ్స్ కడిగి పెట్టుకున్న వంకాయలను అందులోకి అయితే వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు అయితే వేసి మూత అయితే పెట్టాలండి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. వంకాయలన్నీ ఉడికిపోయిన తర్వాత మనం కొద్దిగా పొడి కారం వేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ వంకాయ ఫ్రై అయితే రెడీ. థ్యాంక్ యూ.